హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి అండ్ బుజ్జులు. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. ఇక్కడైతే మీకు ఇంకో రెసిపీతో అయితే వచ్చేసిన అండి. అది కూడా ఈజీ లేజీ నాన్ వెజ్ కర్రీ. అండ్ నాన్ వెజ్ కర్రీలో కూడా ఈజీ లేజీ రెసిపీస్ ఉంటాయా అంటే ఉంటాయండి బాబు. అండ్ దిస్ టు సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ ఇదైతే. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ప్రాన్స్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాక అయితే ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని దాంట్లో ఎగ్స్ అండ్ ప్రాన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము కదా, సో అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, ఈ మూడు వేసేసుకున్నాకైతే ఒక 3 seconds ఫ్రై చేసుకున్నాకైతే ఒక లిటిల్ వాటర్ అయితే పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దండి. సో కర్రీ మరీ అంత వాటరీగా అయితే బాగోదు. సో కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొరియన్ను కూడా వేసేసుకోవాలి. సో ఇలా కర్రీ దగ్గర పడుతున్నప్పుడు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అండ్ ఎగ్ కూడా వేసేసుకోవాలి. సో కర్రీ అయితే చపాతీలోకి అండ్ వైట్ రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. అన్నీ దగ్గర ఉంటే ఫటాఫట్ 15 minutesలో అయితే అయిపోతుంది కర్రీ. అండ్ దగ్గర పడిపోయింది కదండి. సో ఇంకా కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పెట్టుకున్నాక అయితే ఇంక సర్వ్ చేసేసుకుందాము బౌల్లోకి. అండ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. నా ఛానల్లో వీడియోస్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. అండ్ తెలుసు కదా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.